తెలంగాణలో చర్చనీయాంశమైన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన నివేదికను ఏసీబీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ను 2 సార్లు, ఐఏఎస్ అధికారి అరవింద్ను 3 సార్లు ఏసీబీ ప్రశ్నించింది. అనుమతి రాగానే ఇద్దరిపై ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. 4 రోజుల క్రితం ఏసీబీ డీజీ విజయ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ ఓ లొట్టపీసు కేసన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రభుత్వానికి దమ్ముంటే లై డిటెక్టర్ టెస్ట్ కూడా చేయాలని డిమాండ్ చేశారు. ఆ రేస్తో రాష్ట్ర ప్రతిష్టను పెంచే ప్రయత్నం చేశామన్నారు. ఛార్జ్షీట్ అనేది ప్రొసీజర్లో భాగమే అన్నారు. 10 సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, అదో లొట్టపీస్ కేసు. మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడనే నిలుస్తుంటా. కావాలంటే రేవంత్ రెడ్డి వస్తాడా, ఏసీబీ డీజీ గారు వస్తారా, ఇట్లే లైవ్ కెమెరాలు ఇట్లే పెట్టుండ్రి, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి. నేను ఇక్కడనే ఉంటా కదలా. లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి, దూద్ కా దూద్ పానీ కా పానీ. అరే నేను చెప్తూనే ఉన్నా, హైదరాబాద్ ప్రతిష్ట పెంచేదానికి, తెలంగాణ ప్రతిష్ట పెంచేదానికి ఎస్ బరాబర్ ఆ రేస్ ఇక్కడ కొనసాగాలి. మొదటి సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది. ఇంకా 3 ఏళ్ళు ఇక్కడనే ఉండాలి. హైదరాబాద్లో మొబిలిటీ వ్యాలీ రావాలి, హైదరాబాద్లో పరిశ్రమలు రావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఒక సన్ రైజ్ సెక్టర్, సస్టైనబుల్ మొబిలిటీ అనేది, ఈవీస్ అనేది, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ఎదుగుతున్న రంగం. ఆ రంగంలో ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమ ఇక్కడ వేళ్ళూనుకోవాలంటే ఈ రేస్ను ఒక ఆకర్షణగా పెట్టి దాని చుట్టూ పరిశ్రమను విస్తరించేలాగా చేయాలనేది ఒక ఆలోచనతో మేము ప్రయత్నం చేసినాము. నేను స్పష్టంగా చెప్పాను, ఒక 45 కోట్లో 46 కోట్లో ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను. ఆ 46 కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడ నుంచి పోయినాయి, బ్యాంకు ద్వారానే పోయినాయి, అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి. రూపాయి ఎక్కడా తారుమారు కాలేదు. ఇక్కడి నుంచి పోయిన ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటే ఇక అవినీతి ఎక్కడిది, అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది, అందులో స్కామ్ ఎక్కడిది, ఎక్కడిది, మశానం ఎక్కడిది. అందుకే దీన్ని ఒక లొట్టపీస్ కేసు అని చెప్పినా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఏమేస్తారో ఛార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్ళు వేసుకోండి. నేను లైవ్ టీవీల ముందు మళ్ళీ చెప్తున్నా, నాకు ఎంత దమ్ముంటే నేను చెప్పాలి. ఈ దేశంలో రాజకీయ నాయకుడు అని చెప్పినాడవే, ఏమైనా కేసు పెడితే రారాబాయి చూసుకుందాం, పెట్టు లై డిటెక్టర్ అన్నాడో 2 వరకు. నేను చెప్తున్నా రా, నేను తప్పు చేయలే, నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన. ఇప్పటికి నన్ను 3 సార్లు పిలిచిండ్రు, 8 గంటలు పెట్టినరు. నేను చెప్పిన దమ్ముంటే రేవంత్ రెడ్డిని రమ్మన్నాడు. ఆయన మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది. రా, ఇద్దరం కూర్చుందాం. నువ్వు బ్యాగులు మోసినవా లేదా, నువ్వు బ్రహ్మాండంగా పైసలు పంచినవా లేదా, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కేసులో దొరికినవా లేదా, నువ్వు దొంగవా కాదా నువ్వు చెప్పు, నేను కూడా ఉంటా. ఇట్లా పక్క నిలబడదాం, ఇద్దరం లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం. ఎవరు వాస్తవం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు రాష్ట్ర ప్రజలు చూస్తారు. ఏమున్న దానిలో